నేపాల్ను అతలాకుతలం చేసిన వరద బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే చైనా మరో హెచ్చరిక చేసింది. టిబెట్ నేపాల్ సరిహద్దులో మరో ప్రమాదం పొంచి ఉందని ప్రకటించింది. ఇప్పటికే ఒక బ్యారియర్ లేక్ పొంగి పొర్లుతుండగా రాబోయే 3 రోజుల్లో మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని తెలిపింది. దీంతో 72 గంటల్లో ఈ సరస్సు గట్టు తెగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన మరో బ్యారియర్ లేక్ ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది బీజింగ్. ఇది తెగిపోతే ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలకు మరింత అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సుపై నిఘా మరింత పెంచింది. చొచెన్ ఖోలా పురేపు నదులు కలిసే ప్రాంతంలో ఈ బ్యారియర్ లేక్ ఏర్పడింది. విపత్తు ప్రాంతానికి ఈ సరస్సు ఈశాన్య దిశలో ఉంది. వెంటనే మరిన్ని విపత్తులు తలెత్తకుండా సహాయక చర్యలకు ఇబ్బంది రాకుండా పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తున్నట్టు తెలిపింది చైనా. ప్రస్తుతం ఈ సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్టు అంచనా. ఇప్పటికే సరస్సు పొంగి పొర్లుతోంది. ఇక వచ్చే 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఇందులోకి చేరే అవకాశం ఉందని చైనా అధికారిక మీడియా అంటోంది. దీంతో రాబోయే 72 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా భారీగా సహాయక బలగాలను రంగంలోకి దించింది. బీజింగ్, చెంగ్డూ నగరాల నుంచి ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలను తరలించింది. ఇప్పుడు లేటెస్ట్ గా చైనా చేస్తున్న హెచ్చరికలు కూడా చూస్తున్నా. మరో ప్రమాదం పొంచి ఉంది అంటోంది చైనా. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ చెప్పండి, మరొక బ్యారియర్ లేక్ కి భారీగా నీరు చేరుతోందని చెప్తున్నారు. అంటే ఇది కూడా ఈ గ్లేషియర్ కరిగి మళ్ళా నీరు ప్రవాహం ఎక్కువయ్యే ప్రమాదం ఉందని భావించొచ్చా? చైనా హెచ్చరికల సారాంశం ఏంటి? మనం కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రస్తుతం. నేపాల్లో నిన్న జరిగినటువంటి విపత్తు నుంచి కోలుకోకముందే మరొక విపత్తు పొంచి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేపాల్ టిబెట్ సరిహద్దులో ఉన్నటువంటి అనేక గ్లేషియర్స్, ఐస్ గ్లేషియర్స్ అన్ని కూడా కుప్పకూలేటువంటి ప్రమాదం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఎగువన ఉన్నటువంటి బ్యారియర్ లేకులో పెద్ద ఎత్తున మంచు కొండలు విరిగిపడేటువంటి ప్రమాదం కనబడుతుంది. అలాగే ఇప్పటికే బ్యారియర్ లేక్లో చాలా పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. సో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి నీరు ఇప్పటికే అక్కడికి చేరింది. అది ఏ క్షణానైనా ఆ కట్ట తెగిపోయేటువంటి ప్రమాదం ఉందని చైనా హెచ్చరించింది. సో ఆ నేపథ్యంలో దిగువన ఉన్నటువంటి నేపాల్, రస్వాగఢ్ ఈ ప్రాంతాల లోపల మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. ఆ నేపథ్యంలో చైనా ముందుగానే హెచ్చరికలు చేసింది. సో దీని ఫలితంగా మనం చూస్తున్నాం, ఇప్పటికే అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అక్కడ సహాయ చర్యలు చేపట్టాలంటే కూడా చాలా తీవ్రమైనటువంటి సమాచార వ్యవస్థ లోపం కారణంగా పెద్దగా ముందుకు కదలనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ప్రస్తుత పరిస్థితిలో మరొక విపత్తు కనుక వస్తే పరిస్థితి మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. నిజానికి మనం చూసాం, నిన్న ఉదయం 8:30 సమయంలో జరిగినటువంటి ఈ విపత్తుకు సంబంధించి చైనా ముందుగా తగిన సమాచారం ఇవ్వలేదు. దాని కారణంగానే నేపాల్లో ఇంత భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. జల ప్రళయం జరిగి ఏకంగా వందల సంఖ్యలో చనిపోయారు, వేలాది మంది తప్పిపోయారు, కోట్లాది రూపాయల నష్టం జరిగింది. సో మరోసారి ఇలాంటి ప్రమాదమే ముంపు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో క్లియర్గా ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే చైనా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితిని ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు బ్యారియర్ లేక్లో దాదాపు 72 గంటల్లో ప్రస్తుతం ఉన్నటువంటి నీరు ఉప్పొంగేటువంటి పరిస్థితి ఉందని చైనా హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ లేక్లో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర నీరు చేరి ఉంది. సో అది ఎప్పుడైనా కానీ బ్రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆ కట్ట తెగిపోయేటువంటి అవకాశం ఉంది. అదే కనుక తెగిపోతే మళ్ళీ నిన్న చూసాం, దాదాపు 9 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఒక రకంగా దీన్ని ఒక హిమాలయన్ సునామీగా అభివర్ణిస్తున్నారు. సో మరొక హిమాలయన్ సునామీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ మేరకు ఇప్పటికే చైనా అప్రమత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. సో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం, అనేక మంది మానస సరోవర యాత్రకు వెళ్ళినటువంటి తెలుగు యాత్రికులు కానీ అనేక మంది కూడా గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి 80 మంది జాడ కనిపించట్లేదు. ఏకంగా సద్గురుకు సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూసాం. సో వారందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సరిగ్గా 8:30 నుంచి 9:10 మధ్యలో జరిగినటువంటి విపత్తు సమయంలో కంప్లీట్గా వీరందరూ కూడా చైనా ఇమిగ్రేషన్ సెంటర్లో ఉన్నారు. సో ఆ ఇమిగ్రేషన్ చేస్తున్నటువంటి సమయంలోనే ఈ వచ్చినటువంటి విపత్తు, మొత్తం ఆ విపత్తు ఆ చైనా ఇమిగ్రేషన్ సెంటర్ను పూర్తిగా ధ్వంసం చేసింది.
కంప్లీట్గా రాళ్ళు బురద భారీ ఎత్తున వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆస్తులను వాటన్నిటిని కూడా బురదలో కలిపేసుకుంటూ ముందుకు కిందికి దిగువకు పారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చాలా భారీ ఎత్తున సంభవించినటువంటి ఈ ప్రళయం నేపథ్యంలో మరొక విపత్తు పొంచి ఉంది. ఆ విపత్తు మరొక హిమాలయన్ సునామీ లాగా ముందుకు రాబోతుంది అనేటువంటి ఒక హెచ్చరిక సంకేతం మాత్రం ఖచ్చితంగా అందరిలో తీవ్రమైనటువంటి భయాందోళన సృష్టిస్తున్నాయి. రైట్ వెంకటేష్, ఇప్పుడు హిమాలయాల సానువుల్లో ఉన్న దేశాలన్నీ కూడా చాలా హై అలర్ట్ లో ఉండాల్సిన పరిస్థితి. అటు నేపాల్ కానీ, టిబెట్ కానీ, చైనా కానీ, ఇండియాకు సంబంధించి కూడా కొన్ని సరిహద్దు రాష్ట్రాలు హిమాలయ సానువుల్లోనే ఉన్నాయి. ఈ నీటి ప్రవాహం లేకపోతే మంచు ఇదే రకంగా వరుసగా కరుగుతూ వెళ్తుంటే మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఖచ్చితంగా హిమాలయ పర్వతాలన్నీ కూడా చాలా ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఉన్నాయి, డేంజర్ జోన్లో ఉన్నాయి. సో జోన్ 4లో ఉన్నాయి. సో ఇక్కడ రెగ్యులర్గా సెస్మిక్ యాక్టివిటీ జరుగుతుంది. టెక్టానిక్ ప్లేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతుంటాయి. సో ఆ నేపథ్యంలో ఇక్కడ భూకంపాలు కానీ, ఇటువంటి అవలాంచ్లు కానీ, పెద్ద ఎత్తున గ్లేషియర్స్ కూలిపడేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అది ప్రధానంగా వర్షాకాలంలో ఈ రకమైనటువంటి పరిస్థితి, ల్యాండ్ స్లైడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటువంటి సమయంలో చాలా వరకు ఈ ప్రాంతాలను విజిట్ చేయడం అవాయిడ్ చేయాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి తోడుగా అసలు ఇంత భారీ ఎత్తున ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుండడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ జరుగుతున్నటువంటి భారీ ఎత్తున నిర్మిస్తున్నటువంటి హైడల్ ప్రాజెక్టులు కానీ, అలాగే జరుగుతున్నటువంటి మైనింగు, దానికోసం నిర్వహిస్తున్నటువంటి బ్లాస్టింగ్లు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పి పర్యావరణవేత్తలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఈ మొత్తం హిమాలయ రీజియన్లో దాదాపు 3-4 వేల లేకులు ఉన్నాయి. సో చిన్న చితక లాంటి ఇటువంటి లేక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో దాని పక్కనే చాలా భారీ ఎత్తున మంచు కొండలు ఉన్నాయి. సో ఆ మంచు కొండలు ఏ క్షణమైనా కానీ కరిగి అందులో పడితే కనుక ఇమీడియట్గా ఆ లోయల్లో భారీ ఎత్తున వరద వచ్చి నిన్నట్లాంటి విపత్తు సంభవించేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి చైనా ఇచ్చినటువంటి హెచ్చరిక మేరకు మరొక విపత్తు పొంచి ఉంది, మరొక హిమాలయన్ సునామీ రాబోతుందని చెప్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.